హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8వ యూనిట్ జీవావరణం పర్యావరణం పార్ట్ 13 వీడియో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జీవావరణ వ్యవస్థ అంశాలు. జీవావరణ వ్యవస్థ ప్రకృతిలో క్రియాత్మక ప్రమాణం. జీవావరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ అనేది ఒక ప్రకృతిలో క్రియాత్మక ప్రమాణం. దీనిలో నివసించే జీవులు తమలో తాము అంతర్చర్యలు జరపడమే కాకుండా వాటి చుట్టూ గల భౌతికపరమైన పరిసరాలతో అంతర్చర్యలు జరుపుతూ ఉంటాయి. ఈ జీవావరణ వ్యవస్థ ప్రకృతిలో క్రియాత్మక ప్రమాణం. దీనిలో నివసించే జీవులు తమలో తాము అంతర్చర్యలు జరపడమే కాకుండా వాటి చుట్టూ గల భౌతికపరమైన పరిసరాలతో అంతర్చర్యలు జరుపుతూ ఉంటాయి. జీవావరణ వ్యవస్థ పరిమాణం చిన్న సరస్సు నుంచి అత్యంత పెద్ద అరణ్యాలు లేదా సముద్రాల వరకు కూడా విస్తరిస్తుంది. జీవావరణ వ్యవస్థ అనేది ప్రకృతిలో క్రియాత్మక ప్రమాణం. దీనిలో నివసించే జీవులు తమలో తాము అంతర్చర్యలు జరపడమే కాకుండా వాటి చుట్టూ గల భౌతికపరమైన పరిసరాలతో కూడా అంతర్చర్యలు జరుపుతూ ఉంటాయి. జీవావరణ వ్యవస్థ పరిమాణం చిన్న సరస్సు నుంచి అత్యంత పెద్ద అరణ్యాలు లేదా సముద్రాల వరకు కూడా విస్తరిస్తుంది. అంటే జీవావరణ వ్యవస్థ అతి చిన్న సరస్సుగా అయినా ఉండవచ్చు, లేదా అత్యంత పెద్ద అరణ్యాలుగా అయినా ఉండవచ్చు, లేదా సముద్రాల అంత పెద్దగా కూడా ఉండవచ్చు అన్నమాట. అనేక మంది జీవావరణ శాస్త్రవేత్తలు యావత్తు జీవగోళాన్ని ఒక ప్రపంచ జీవావరణ వ్యవస్థగా చెబుతూ అది భూమండలంపై గల అన్ని రకాల జీవావరణల వ్యవస్థల సమ్మేళనమని అభివర్ణించారు. అనేక మంది జీవావరణ శాస్త్రవేత్తలు యావత్తు జీవగోళాన్ని ఒక ప్రపంచ జీవావరణ వ్యవస్థగా చెబుతూ అది భూమండలంపై గల అన్ని రకాల జీవావరణ వ్యవస్థల సమ్మేళనమని అభివర్ణించారు. ఈ జీవగోళాన్ని ఒక జీవావరణ వ్యవస్థగా చెప్పారనమాట. మొత్తం జీవగోళాన్ని అంతటిని చాలామంది జీవావరణ శాస్త్రవేత్తలు జీవగోళాన్ని ఒక ప్రపంచ జీవావరణ వ్యవస్థగా చెబుతూ అది భూమండలంపై గల అనేక రకాల జీవావరణ వ్యవస్థల సమ్మేళనమని అభివర్ణించారు. ఈ వ్యవస్థ పెద్దది, సంక్లిష్టమైనది కావడం వలన ఒక్కసారి అధ్యయనం చేయడం కష్టం. కాబట్టి సౌకర్యం కోసం 2 ప్రాథమిక స్థాయి విభాగాలుగా విభజించారు. ఈ వ్యవస్థ పెద్దది కదా, జీవగోళం పెద్దది కాబట్టి ఒక్కసారి అధ్యయనం చేయడం కుదరదు, కాబట్టి కష్టం. కాబట్టి సౌకర్యం కోసం 2 ప్రాథమిక స్థాయి విభాగాలుగా విభజించారు. అవి సహజ జీవావరణ వ్యవస్థ, కృత్రిమ జీవావరణ వ్యవస్థ. సహజ జీవావరణ వ్యవస్థ, కృత్రిమ జీవావరణ వ్యవస్థ. సహజ జీవావరణ వ్యవస్థలో జల జీవావరణ వ్యవస్థ, భూమికి సంబంధించిన భూచర జీవావరణ వ్యవస్థ. సహజ కృత్రిమ జీవావరణ వ్యవస్థల్లో పలు రకాలైన ఉపవిభాగాలు ఉన్నాయి. ఇక్కడ మనకి సహజ జీవావరణ వ్యవస్థ మళ్ళీ 2 రకాలు అనుకున్నాం. ఏంటివి? జల జీవావరణ వ్యవస్థ, భూమికి సంబంధించిందేమో భూచర జీవావరణ వ్యవస్థ. సహజ కృత్రిమ జీవావరణ వ్యవస్థల్లో పలు రకాలైన ఉపవిభాగాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ సహజ జీవావరణ వ్యవస్థలు. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడే జీవావరణ వ్యవస్థలు. వీటి ఏర్పాటులో మానవుడికి ఎలాంటి పాత్ర లేదు. ప్రధానంగా వీటిలో 2 రకాలు ఉన్నాయి. అవి జల జీవావరణ వ్యవస్థ, భూచర జీవావరణ వ్యవస్థ. సహజ జీవావరణ వ్యవస్థలు అనేవి సహజ సిద్ధంగా ఏర్పడే జీవావరణ వ్యవస్థలు. వీటి ఏర్పాటులో మానవుడికి ఎలాంటి పాత్ర లేదు. ప్రధానంగా వీటిలో 2 రకాలు ఉన్నాయి. అవి జల జీవావరణ వ్యవస్థ, భూచర జీవావరణ వ్యవస్థ. ఈ సహజ జీవావరణ వ్యవస్థలు మానవులతోటి నిర్మితం అవ్వలేదు అనమాట. మానవుడికి ఎలాంటి పాత్ర లేదు ఇవి ఏర్పడడంలో, సహజ జీవావరణ వ్యవస్థలు ఏర్పడడంలో. ఈ సహజ జీవావరణ వ్యవస్థలు అంటే ప్రకృతి ప్రసాదించినవి అనమాట, సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. జల జీవావరణ వ్యవస్థ, భూచర జీవావరణ వ్యవస్థ. జల జీవావరణ వ్యవస్థలు ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్. నీటి లవణీయతను ఆధారంగా చేసుకుని జీవావరణ వ్యవస్థలను 3 రకాలుగా విభజించారు. నీటి లవణీయతను ఆధారంగా చేసుకుని జీవావరణ వ్యవస్థలను 3 రకాలుగా విభజించారు. అవి సముద్ర నీటి జీవావరణ వ్యవస్థ, నదీ ముఖద్వార జీవావరణ వ్యవస్థ, మంచినీటి జీవావరణ వ్యవస్థ. నీటి లవణీయతను ఆధారంగా చేసుకుని విభజించారన్నమాట ఈ జీవావరణ వ్యవస్థలను 3 రకాలుగా. సముద్ర నీటి జీవావరణ వ్యవస్థ, నదీ ముఖద్వార జీవావరణ వ్యవస్థ, మంచినీటి జీవావరణ వ్యవస్థ. ఫస్ట్ ఏంటి? సముద్ర నీటి జీవావరణ వ్యవస్థ, ది మెరైన్ ఈకోసిస్టమ్. జీవావరణ వ్యవస్థలన్నింటిలోనూ సముద్ర నీటి జీవావరణ వ్యవస్థ అతిపెద్దది.
ఇది అత్యంత స్థిరమైన జీవావరణ వ్యవస్థగా చెప్పబడింది. జీవావరణ వ్యవస్థలన్నింటిలోనూ సముద్ర నీటి జీవావరణ వ్యవస్థ అతిపెద్దది. ఇది అత్యంత స్థిరమైన జీవావరణ వ్యవస్థగా చెప్పబడింది. సముద్ర నీటి జీవావరణ వ్యవస్థ అత్యంత స్థిరమైన జీవావరణ వ్యవస్థగా చెప్పబడింది. సముద్ర నీటి నెక్స్ట్ ఏంటి? నదీ ముఖద్వార జీవావరణ వ్యవస్థ, ఎజురైన్ ఈకోసిస్టమ్. ఏ ప్రాంతంలో నది సముద్రంతో కలుస్తుందో దాన్నే నదీ ముఖద్వారం అంటారు. అసలు నదీ ముఖద్వారం అంటే ఏంటి? ఏ ప్రాంతంలో నది సముద్రంతో కలుస్తుందో దాన్ని నదీ ముఖద్వారం అంటారు. సముద్రపు నీరు రోజుకు 2 సార్లు నది నీటిలోకి ప్రవేశిస్తుంది. సముద్రపు నీరు రోజుకి 2 సార్లు నది నీటిలోనికి ప్రవేశిస్తుంది. అలల ఆటుపోట్ల ప్రభావం వలన సముద్రపు నీరు రోజుకి 2 సార్లు నది నీటిలోనికి ప్రవేశిస్తుంది. అలల ఆటుపోట్ల వలన నదీ ముఖద్వారంలోని నీటి లవణీయత స్థాయి ఋతువులపై ఆధారపడి ఉంటుంది. వానాకాలంలో అధిక వర్షపాత ప్రభావం చేత నదీ ముఖద్వారంలోని నీరు బయటకు వెళ్ళడం వలన లవణీయత స్థాయి తగ్గుతుంది. నదీ ముఖద్వారంలోని నీటి లవణీయత స్థాయి ఋతువులపై ఆధారపడి ఉంటుంది. వానాకాలంలో అధిక వర్షపాత ప్రభావం చేత నదీ ముఖద్వారంలోని నీరు బయటికి వెళ్ళడం వలన లవణీయత స్థాయి తగ్గుతుంది. లవణీయత స్థాయి ఎండాకాలంలో దీనికి వ్యతిరేకంగా జరగడం వలన అంటే లవణీయత స్థాయి పెరుగుతుందన్నమాట. వానాకాలంలో అధిక వర్షపాత ప్రభావం చేత నదీ ముఖద్వారంలో నీరు బయటికి వెళ్ళడం వల్ల లవణీయత స్థాయి తగ్గిపోతుంది. ఎండాకాలంలో ఏమో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఎండాకాలంలో లవణీయత స్థాయి పెరుగుతుంది. నదీ ముఖద్వార జీవులు లవణీయతలోని హెచ్చుతగ్గులను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నదీ ముఖద్వార జీవులు లవణీయతలోని హెచ్చుతగ్గులను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ మంచినీటి జీవావరణ వ్యవస్థ. మంచినీటి జీవావరణ వ్యవస్థ జలచర జీవావరణ వ్యవస్థలలో అతి చిన్నది. మంచినీటి జీవావరణ వ్యవస్థ జలచర జీవావరణ వ్యవస్థలో అతి చిన్నది. దీనిలో నదులు, సరస్సులు, చెరువులు మొదలైనవి ఉంటాయి. నదులు, సరస్సులు, చెరువుల్లో ఏముంటుంది? మంచినీరు ఉంటుంది. కాబట్టి మంచినీటి జీవావరణ వ్యవస్థలు అనమాట. ఇది 2 గ్రూపులుగా విభజించబడింది. స్థిర జల జీవావరణ వ్యవస్థ లెంటిక్, ప్రవాహ జల జీవావరణ వ్యవస్థ లోటిక్. స్థిర జల జీవావరణ వ్యవస్థ లెంటిక్ ఈకోసిస్టమ్. ప్రవాహ జల జీవావరణ వ్యవస్థ లోటిక్ ఈకోసిస్టమ్. నిశ్చలమైన నీరు అంటే చెరువులు, సరస్సులు, జలాశయాలు మొదలైనవి స్థిర జలావరణ వ్యవస్థ క్రిందకి వస్తాయి. నిశ్చలమైన నీరు అంటే చెరువులు, సరస్సులు, జలాశయాలు మొదలైనవి స్థిర జల జీవావరణ వ్యవస్థ క్రిందకు వస్తాయి. సెలయేర్లు, నదులు, ప్రవహించే నీటి కాలువలు ప్రవాహ జల జీవావరణ వ్యవస్థ కిందకి వస్తాయి. నిశ్చలమైన నీరు అంటే ఏంటి? ప్రవహించకుండా నిలబడే నీరు. ఎక్కడ ఉంటుంది అది? చెరువులు, సరస్సులు, జలాశయాల్లో స్థిర జల జీవావరణ వ్యవస్థ ఉంటుందన్నమాట. లెంటిక్ ఉంటుంది. సెలయేర్లు, నదులు, ప్రవహించే నీటి కాలువలు ప్రవాహ జల జీవావరణ వ్యవస్థ క్రిందకు వస్తాయి. పైన పేర్కొన్న 2 రకాల సమాజాలు స్థిర జల సమాజం, అదేవిధంగా ప్రవాహ జల సమాజంగా చెప్పబడినాయి. మంచినీటి స్వాదు జల జీవావరణ వ్యవస్థను అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. మంచినీటి స్వాదు జల జీవావరణ వ్యవస్థను అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. మంచినీటి జీవావరణ వ్యవస్థను అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. సరస్సు జీవావరణ వ్యవస్థ లేక్ ఈకోసిస్టమ్. జలచర జీవావరణ వ్యవస్థను గురించిన ప్రాథమిక అవగాహన కోసం సరస్సు అధ్యయనాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఇది స్వతంత్ర జీవనాధార ప్రామాణికంగా పరిగణించవచ్చు. జలచర జీవావరణ వ్యవస్థను గురించి మనకి ఒక ఉదాహరణగా ఏంటి? సరస్సు అధ్యయనం అన్నమాట. ఇది స్వతంత్ర జీవనాధార ప్రామాణికంగా పరిగణించవచ్చు. దీని సహాయంతో జలచర జీవావరణ వ్యవస్థలోని సంక్లిష్ట అంతరచర్యలన్నీ కూడా మనకి అధ్యయనం చేయవచ్చు అన్నమాట. ఈ సరస్సు అధ్యయనం వల్ల జలచర జీవావరణ వ్యవస్థలోని సంక్లిష్ట అంతర్చర్యలన్నీ కూడా మనం అధ్యయనం చేయవచ్చు. సరస్సులు సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్న చుట్టూ భూమి ఉండి పెద్ద స్థిర జల ప్రాంతాలుగా నిశ్చలమైన లేదా స్థిరమైన నీటిని కలిగి ఉంటాయి. స్థిర జల సమాజం అనుకున్నాం కదా మనం. సరస్సులు సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్నాయి. అదేవిధంగా చుట్టూ భూమి ఉంటుంది. సరస్సులలో పెద్ద స్థిర జల ప్రాంతాలుగా ఉండి స్థిరమైన నీటిని కలిగి ఉంటాయి. ఇవి చెరువుల కంటే లోతుగా ఉంటాయి. అత్యధిక సరస్సులలో సంవత్సరం అంతా నీరు ఉంటుంది.
లోతైన సరస్సులలో కాంతి 200 మీటర్ల కంటే ఎక్కువ లోతుకి చొచ్చుకుని పోలేదు. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, పీడనాలను ఆధారంగా చేసుకుని సరస్సును నిలువుగా స్థిరీకరించారు. లోతైన నీటి సరస్సుల్లో 3 నిర్దిష్ట ప్రాంతాలు ఉంటాయి. అవి వేలాంచల మండలం, లిట్టోరల్ జోన్, లిమ్నెటిక్ మండలం, లిమ్నెటిక్ జోన్, ప్రొఫండల్ మండలం, ప్రొఫండల్ జోన్. మరొకసారి చూద్దాం ఈ పేరా. సరస్సులు సముద్ర తీరానికి దూరంగా ఉన్న చుట్టూ భూమి ఉండి పెద్ద స్థిర జల ప్రాంతాలుగా నిశ్చలమైన లేదా స్థిరమైన నీటిని కలిగి ఉంటాయి. మనం ఏమనుకున్నాం, సరస్సులు స్థిర జల సమాజాలు అనుకున్నాం కదా, లెంటిక్ అనుకున్నాం కదా, లెంటిక్. ఇవి చెరువుల కంటే లోతుగా ఉంటాయి. సరస్సులు చెరువుల కంటే లోతుగా ఉంటాయి. అత్యధిక సరస్సుల్లో సంవత్సరం అంతా నీరు ఉంటుంది. లోతైన సరస్సుల్లో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుంది? 200 మీటర్ల కంటే ఎక్కువ లోతుకి చొచ్చుకొని పోలేదంటే 200 మీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, పీడనాలను ఆధారం చేసుకుని కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత మరియు పీడనాలను ఆధారంగా చేసుకుని సరస్సును నిలువుగా స్థిరీకరించారు. లోతైన నీటి సరస్సుల్లో 3 నిర్దిష్ట ప్రాంతాలు ఉన్నాయి. అవి వేలాంచల మండలం, లిట్టోరల్ జోన్, వేలాంచల మండలం, లిట్టోరల్ జోన్, లిమ్నెటిక్ మండలం, లిమ్నెటిక్ జోన్, ప్రొఫండల్ మండలం, ప్రొఫండల్ జోన్. ఫస్ట్ ఏంటి? వేలాంచల మండలం. మనం ఇక్కడ పట్టణంలో చూడొచ్చు. మనం వేలాంచల మండలం, తర్వాత లిమ్నెటిక్ మండలం, ప్రొఫండల్ మండలాన్ని మనం పట్టణంలో చూడొచ్చు సరస్సు జీవావరణ వ్యవస్థ యొక్క పట్టణంలో. వేలాంచల మండలం ఇక్కడ ఉంది. వేలాంచల మండలం, ఇది వేలాంచల మండలం తీరానికి దగ్గరగా ఉంది. తీరానికి దగ్గరగా ఉంది. వేలాంచల మండలం తీరానికి దగ్గరగా ఉంది. లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని వేలాంచల మండలం అంటారు. తీరానికి దగ్గరగా ఉండాలి. లోతు తక్కువగా ఉన్న మండలాన్ని వేలాంచల మండలం అంటారు. కాంతి అడుగు భాగం వరకు ప్రసరిస్తుంది. ఈ వేలాంచల మండలంలో లోతు తక్కువగా ఉంది కాబట్టి కాంతి ఇక్కడ వరకు క్రింది వరకు ప్రయాణిస్తుంది వేలాంచల మండలంలో. దీన్ని యూఫోటిక్ అంటే మంచి కాంతివంతమైన ప్రాంతం అంటారు. ఈ వేలాంచల మండలాన్ని ఏమంటారు? యూఫోటిక్ అంటారు. యూఫోటిక్ అంటే ఏంటి? మంచి కాంతివంతమైన ప్రాంతం. ఇది వేలాంచల మండలం చివరి ఉంది కాబట్టి మంచి కాంతివంతమైన ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా నీటి మొక్కలు పెరుగుతాయి. ఈ వేలాంచల మండలంలో మనం చూసినట్లయితే ఇంకా నీటి మొక్కలు ఇచ్చారు. ఇక్కడ నీటి మొక్కలు పెరుగుతాయి. నీటి మొక్కలు ఇవన్నీ పచ్చపచ్చగా ఉన్నాయి కదా, నీటి మొక్కలు పెరుగుతాయి ఇక్కడ వేలాంచల మండలంలో. అందువలన కిరణజన్య సంయోగ క్రియ రేటు అధికంగా ఉండి ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది. ఈ వేలాంచల మండలంలో నీటి మొక్కలు ఉంటే కిరణజన్య సంయోగ క్రియ అనేది అధికంగా ఉండి కిరణజన్య సంయోగ క్రియ రేటు అధికంగా ఉండి ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది వేలాంచల మండలంలో. నెక్స్ట్ లిమ్నెటిక్ మండలం. ఇది తీరానికి దూరంగా ఉండే జలాశయ ప్రాంతం. తీరానికి దూరంగా ఉండే జలాశయ ప్రాంతం ఇది లిమ్నెటిక్ మండలం. తీరానికి దూరంగా ఉండే జలాశయ ప్రాంతం లిమ్నెటిక్ మండలం. తీరానికి దూరంగా ఉంది లిమ్నెటిక్ మండలం. కాంతి సమర్థవంతంగా లోపలికి చొరబడగలిగే ప్రాంతం వరకు కొనసాగుతుంది. కాంతి అసలు లిమ్నెటిక్ మండలం ఎక్కడి వరకు ఉంటుంది? కాంతి సమర్థవంతంగా లోపలికి చొరబడే వరకు ఈ లిమ్నెటిక్ మండలం ఉంటుందన్నమాట, కొనసాగుతుంది. వేలాంచల మండలాన్ని ప్రొఫండల్ మండలాన్ని వేరు చేస్తూ ఉన్న ఊహాజనిత రేఖనే పరిహార మండలం అంటారు. వేలాంచల మండలాన్ని ప్రొఫండల్ మండలాన్ని వేరు చేస్తూ వేలాంచల మండలాన్ని ప్రొఫండల్ మండలాన్ని వేరు చేస్తూ ఉన్న ఊహాజనిత రేఖను ఏమంటారు? పరిహార మండలం లేదా కాంతి పరిహార మండలం. ఊహాజనిత రేఖను పరిహార మండలం, జోన్ ఆఫ్ కాంపెన్సేషన్ పాయింట్ లేదా కాంతి పరిహార మండలం అంటారు. ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ రేటు శ్వాసక్రియ రేటుతో సమానంగా ఉంటుంది. ఇక్కడ ఈ లిమ్నెటిక్ మండలంలో కిరణజన్య సంయోగ క్రియ రేటు శ్వాసక్రియ రేటుతో సమానంగా ఉంటుంది. సరస్సు అడుగు భాగం వరకు లిమ్నెటిక్ మండలం విస్తరించదు. ఇది ఉపరితల జలానికి పరిమితం. అయితే ఇక్కడ సరస్సు అడుగు భాగానికి వరకు లిమ్నెటిక్ మండలం విస్తరించి ఉండదు. ఓన్లీ ఉపరితలంలో ఉన్న వాటర్కి మాత్రమే పరిమితం. ఇది ఉపరితలంలో ఉన్న నీరుకి మాత్రమే లిమ్నెటిక్ మండలం అన్నమాట.
నెక్స్ట్ ప్రొఫండల్ మండలం, ప్రొఫండల్ జోన్, ఇది లిమ్నెటిక్ మండలానికి కింద ఉన్న లోతైన నీటి ప్రదేశం. ప్రొఫండల్ మండలం అనేది లిమ్నెటిక్ మండలానికి కింద ఉంది. లిమ్నెటిక్ మండలానికి కింద ఉన్న మండలం ఏంటి? ప్రొఫండల్ మండలం. ఇది కిరణజన్య సంయోగ క్రియ జీవులు ఉండవు. లిమ్నెటిక్ మండలానికి కింద ఉన్న లోతైన నీటి ప్రదేశం, దీనిలో కాంతి ఉండదు. కిరణజన్య సంయోగ క్రియ జీవులు ఉండవు. ఈ నీటిలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. దీనిలో అవాయు శ్వాసక్రియ జరిపి కుళ్ళిన ఆహార పదార్థాలను తినే డెట్రిటస్ జీవులు ఉంటాయి. ఈ నీటిలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. ప్రొఫండల్ మండలం అడుగునుంది కాబట్టి ఆక్సిజన్ కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. కాంతి ఉండదు. దీనిలో అవాయు శ్వాసక్రియ జరిపే కుళ్ళిన ఆహార పదార్థాలు తినే డెట్రిటస్ జీవులు ఉంటాయి. నెక్స్ట్ స్థిర జల ఆవాసంలో ఉన్న జీవులను పిడానిక్ రూపాలు, లిమ్నెటిక్ రూపాలుగా విభజించారు. స్థిర జల ఆవాసంలో ఉన్న జీవులను 2 రకాలుగా విభజించారు. పిడానిక్ రూపాలు, లిమ్నెటిక్ రూపాలు. పిడానిక్ రూపాలు, లిమ్నెటిక్ రూపాలుగా విభజించారు. వీటిలో సరస్సు అడుగు భాగంలో గల జీవులను పిడానిక్ రూపాలుగా, సరస్సు పైభాగంలో తీరం దగ్గర ఉన్న మొక్కలకు దూరంగా ఉన్న జీవులను లిమ్నెటిక్ రూపాలు అంటారు. స్థిర జలావాసంలో ఉన్న జీవుల్ని 2 రకాలుగా విభజించారు. పిడానిక్ రూపాలు, లిమ్నెటిక్ రూపాలని. వీటిలో సరస్సు అడుగు భాగంలో గల జీవులను ఏమంటాము? పిడానిక్ రూపాలుగా. సరస్సు పైభాగంలో తీరం దగ్గర ఉన్న మొక్కలకి దూరంగా ఉన్న జీవులను లిమ్నెటిక్ రూపాలుగా, లిమ్నెటిక్ ఫార్మ్స్ అని అంటారు.